వచ్చేసాము అన్నమాట ఇది. సో ముందుగా అయితే మనకి ఇక్కడ వినాయక స్వామి దర్శనం ఇస్తున్నాడు ఎదురుగా. సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్దామండి. సో లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేది వచ్చేసి మా సరస్వతి దేవి కనిపిస్తుంది ఫస్ట్. సో యాక్చువల్లీ ఈ పక్కన వచ్చేసి మనకి శివుడిది కైలాసంలో ఏదైతే ఉంటారో మొత్తము, సో అది మొత్తం ఇక్కడ అది ఒక బొమ్మలాగా ఆర్కిటెక్చర్ మొత్తం చేసి పెట్టారు. ఇది వినాయకుడు, కార్తికేయుడు, గంగాదేవి. మేబీ నైట్ అయితే వీళ్ళు అది లైట్ వాటర్ ఆన్ చేస్తాము. సో ఇది వచ్చి మనకి ఫస్ట్గా సరస్వతి దేవి దర్శనం ఇస్తుంది ఇక్కడ. సో సరస్వతి దేవి దర్శనం చేసుకుందాం. సరస్వతి దేవి నమః. మా సరస్వతి దేవి. సో సరస్వతి దేవి నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే మా గంగాదేవి కనిపిస్తుంది, మా జమునాదేవి కనిపిస్తుంది అనమాట. యమునాదేవి అనిపించింది. సో మా గంగాదేవి అలాగే మా జమునాదేవి. సో అక్కడ నుంచి మనం అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి ఎంత బాగుంది గుడి ఎదురుగా. సో అది వచ్చి రాముల వారి గుడి అనమాట. సో శ్రీరామ్ దర్శన్ అనమాట ఇది. సో సీతారామ లక్ష్మణ్ హనుమంతు వారు ఉన్నారన్నమాట. సో మీరు చూడొచ్చు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. సీతారామ లక్ష్మణ్ అనమాట. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. पंडित जी यहाँ पर जाएंगे वहाँ पर బాధితులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడచ్చు ఎంత బాగుంది చిన్న మూర్తులు. పక్క చూసుకుంటే స్వామివారి అరణ్యవాసానికి వెళ్ళారు కదా. సో అది అన్నమాట మంచిగా. సో తీసుకుంటూ వెళ్దానండి. సీతాదేవి రాముల వారిని అడుగుతాయి కదా ఆ బంగారు లేడీ కావాలని. సో అది వచ్చి ఇక్కడ వీళ్ళు ఇలా బాగా స్కల్ప్చర్ గీసారు అన్నమాట. కటూష్ ఎంజీ సలార్ బాలాజీ ధామ్. ఓకే बालाजी मंदिर. हाँ यहाँ बैठा हाँ जा रहे राणा सती नदी पे रानी सती दादी. ఓకే శ్రీ సిద్ధి వినాయక్. ఓకే సో వినాయక స్వామి వారికి ఉన్నారు మంచి వైట్ మార్బుల్ తోటి. సో నెక్స్ట్ వెళ్దాము మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది టెంపుల్ ఇక్కడ. సో నవగ్రహాలు అన్నమాట. సో ఇది నవగ్రహ మందిర్ అంటారు. సో మీరు అబ్జర్వ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 ఇవి ఉన్నాయి చూసారా. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ.
ఇవి 9 ఉన్నాయి. సో ఇలాంటివి 9 ఉన్నాయి వరుసగా అనమాట. సో మరి ఏముందో విజిట్ అయితే లోపలికి వెళ్ళి చూసుకున్నారండి. సో బేసికల్గా మన లోపలికి ఏమంటారు, మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఎటువంటి ఏమి అలౌ లేవంట. సో అప్పుడు మొత్తము లోపల నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు ఎలా ఉన్నాయంటే దేవుడు అవతారాలు ఉన్నాయి. మామూలుగా మనం నగరాలు చూస్తాము, చిన్నగా చూస్తాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద శిల్పాలు ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి లోపల. అండ్ అలాగే మధ్యలో సూర్యభగవంతుడు ఉన్నాడు. సూర్యభగవంతు చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి. అలాగే ఒక పక్క వచ్చేసి హనుమంతుల వారు, ఇంకో పక్క శివయ్య ఉన్నాడు. అలాగే ఇంకో ఆపోజిట్కి వెళ్ళాలంటే మనకి దుర్గామాత కనిపిస్తుంది. దానికంటే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే విష్ణుమూర్తి శేషవాహనం మీద పడుకొని ఉంటాడు అన్నమాట. సో అది చాలా పెద్దది, చాలా బాగుంది లోపల. సో అలాగే విష్ణుమూర్తి బొడ్డులో నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు పైకి కమలంలోకి. సో అది ఉంది. దాని పక్కన వచ్చేసి రాధాదేవి, కృష్ణుడు ఉన్నాడు. సో అది చాలా బాగుంది. సో అదనమాట మెయిన్ ఈ టెంపుల్లో విశిష్టత. సో మీరు ఎవరైనా రావాలంటే ఇక్కడ రావచ్చు అనమాట. సో ఇది గుడి.